హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ ఐటీ. సో ఇలా హైపర్ లింక్స్ యూస్ చేసి స్లైడ్ షోని ఎలా ప్రజెంట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇది మన హోమ్ పేజ్. సో దీంట్లో మనకి 4 టాపిక్స్ ఉన్నాయి. సో 4 టాపిక్స్కి ఇండివిజువల్గా మళ్ళీ మనం స్లైడ్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. స్లైడ్ క్రియేషన్ అప్పుడు హోమ్ పేజ్ డిస్టర్బ్ అవ్వకుండా మనకి థీమ్స్ అనేవి అప్లై చేసేటప్పుడు అప్లై టు పర్టికులర్ స్లైడ్ అనేది క్లిక్ చేసుకుంటే మనకి హోమ్ పేజ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో మనకి డిఫరెంట్ స్లైడ్స్ కూడా డిఫరెంట్ థీమ్స్తో యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టుగా. అన్ని స్లైడ్స్ క్రియేషన్ అయిపోయిన తర్వాత సో మనకి హైపర్ లింక్ యాడ్ చేయడానికి ఏదైనా చిన్న ఇమేజ్ కానీ ఐకాన్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ హోమ్ ఐకాన్ అనేది తీసుకున్నాను. సో ఒక పర్టికులర్ ప్లేస్లో అరేంజ్ చేసుకొని అన్ని స్లైడ్స్కి కూడా అదే ప్లేస్లో అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం హైపర్ లింక్స్ ఎలా యాడ్ చేసుకోవాలనేది ప్రాసెస్ చూద్దాం. ఇన్సర్ట్లో లింక్స్ ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయగానే ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది. డైలాగ్ బాక్స్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. సో దాంట్లో ప్లేస్ ఇన్ ద డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి అన్ని స్లైడ్స్ డిస్ప్లే అవుతాయి. సో స్లైడ్ టైల్స్లో మనము ఏ స్లైడ్ని లింక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ స్లైడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నంబర్ 2 ఇంట్రడక్షన్ టు ట్రాన్సిషన్, ఈ నంబర్ని స్లైడ్కి ఎలా లింక్ చేస్తున్నాం అనేది ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ నంబర్ సెలెక్ట్ చేసుకొని లింక్స్లోకి వెళ్ళాలి. సో లింక్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి స్లైడ్ టైల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో డిస్ప్లే అవ్వగానే అక్కడ కూడా ఇంట్రడక్షన్ టు ట్రాన్సిషన్ ఆ స్లైడ్ ఎక్కడ ఉంది అనేది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు 1 2 3 4 5 స్లైడ్స్ ఉన్నాయి. సో థర్డ్ స్లైడ్ ఇంట్రడక్షన్ టు ట్రాన్సిషన్. సో సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓకే క్లిక్ చేయండి. సో నంబర్ 2కి ఆ పర్టిక్యులర్ స్లైడ్ అనేది లింక్ యాడ్ అయిపోతుంది. సేమ్ అలాగే మనం హోమ్ ఐకాన్ కూడా హోమ్ సెలెక్ట్ చేసుకొని ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ లింక్లోకి వెళ్ళి స్లైడ్ 1 అదే హోమ్ పేజ్ కదా. సో స్లైడ్ 1 సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకుంటే అన్ని హోమ్ ఐకాన్స్కి కూడా లింక్స్ అనేవి యాడ్ అయిపోతాయి. అన్నిటికీ కూడా స్లైడ్ 1 సెలెక్ట్ చేసుకోవాలి. సో అన్ని హైపర్ లింక్స్ యాడ్ అయిన తర్వాత మనకి స్లైడ్ షో ఇలా ఉంటుంది. మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏ నెంబర్ కావాలి అనుకుంటే ఆ నెంబర్కి వెళ్ళిపోయి మనం డైరెక్ట్గా ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మళ్ళీ హోమ్ క్లిక్ చేయగానే హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది. టాపిక్ నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి వీడియోని. ఇంకా ఇలాంటి టాపిక్స్ కోసం కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.